హలో! వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్స్. చాలా మంది మా ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కంటెంట్ చూస్తుంటారు. వాళ్ళకుండే డౌట్ ఏంటంటే, అసలు ఆఫీస్‌కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం డీటెయిల్స్ చెప్తారు? అంటే మా సేల్స్ టీమ్‌తో వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు, అసలు వాళ్ళకి ఏమేమి ఇన్‌పుట్ వస్తుంది? అంటే కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా? లేదా? ఏంటి అనేది మనం మన సేల్స్ టీమ్‌ని అడిగి చూద్దాం. ఎందుకంటే వాళ్ళే రెగ్యులర్‌గా మంత్లీ 3 ఆర్ 400 మెంబర్స్‌తో మాట్లాడుతుంటారు కాబట్టి, అసలు కస్టమర్స్ డౌట్స్ ఏముంటాయి? దానికి వీళ్ళిచ్చే సొల్యూషన్ ఏంటి? అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న ఇప్పుడు చెప్పండి. మన దగ్గరకి ఇంతమంది కస్టమర్స్ వస్తుర్రు. మోస్ట్‌లీ ఎట్లొస్తున్నారన్న మన దగ్గరకి యూట్యూబా? లేదంటే ఏమంటున్నారు? యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ మోస్ట్‌లీ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్. అన్నీ ఒకటే దాంట్లో ఒక్కటే మిషన్‌లో రావాలనుకుంటున్నారు. హ్మ్. మనం ఏందంటే వాళ్ళకు రిక్వైర్మెంట్ ఏమేం ప్లేట్స్ ఉన్నాయో హ్మ్. దాన్ని బట్టి మనం ఒక మిషన్ అనేది అదే. వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాం. అంటే కొందరు అదే చిన్నగా చేసేటోళ్ళుంటారు. కొందరు ఇండస్ట్రీలాగా పెట్టుకుందాం అనుకునేటోళ్ళుంటారు. సో, ఎవరికి కావాల్సిన మిషన్ మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. సజెస్ట్ చేస్తున్నాం. సో, మనం ఇప్పుడు ఈ మిషన్ మోడల్స్ అన్ని చూపిస్తున్నాం గదా! మనం డైరెక్ట్ డెమో చూపిస్తున్నాం. డెమో అన్ని చూపించినంక ప్రాసెస్ ఏంది? నెక్స్ట్ వచ్చి వాళ్ళకి ఏదైతే మిషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాం. లైక్ ప్రాజెక్ట్ రిపోర్ట్ గానీ, అంటే మనకి పర్ షీట్ అండ్ దానికి వచ్చే మార్జిన్, హ్మ్. దాంట్లో ఎక్స్‌పెన్స్, దాంట్లో మనకు వచ్చే కవర్ బెనిఫిట్, స్క్రాప్ గానీ, ఇవన్నీ బెనిఫిట్ గురించి చెప్తాం వాళ్ళకి. హ్మ్. తర్వాత వాళ్ళకి ఇంకొంచెం డీటెయిల్‌గా కావాలి అనుకుంటే మాత్రం ఇంకా దాంతో పాటు మేము ఓకే. మాకింత మొత్తం అర్థమైంది. ఇంకా చేయగలుగుతాం అన్నప్పుడు దాంతో పాటు ఇక ట్రేడింగ్ ఐటెమ్స్ ఉంటాయి. లైక్ గ్లాసెస్, అదే. వీటితో పాటు కామన్‌గా కస్టమర్స్ హ్మ్. గ్లాసెస్ ఇవన్నీ కావాలి కాబట్టి వీటి గురించి కూడా చెప్తాం. వాళ్ళతో మ్యానుఫ్యాక్చరర్స్‌తో టై అప్ చేపిస్తాం వాళ్ళని. అదే. సో, మోస్ట్‌లీ ఏంటంటే మన దగ్గర ఏవైతే మిషన్స్ దొరుకుతాయో పేపర్ ప్లేట్ మిషన్స్ దొరుకుతాయి. కానీ డిస్పోజబుల్ టేబుల్‌వేర్ బిజినెస్ అనేది ఓన్లీ పేపర్ ప్లేట్స్ గాదు. చాలా ఉంటాయి. ఇప్పుడు ఇట్లాంటి పేపర్ కప్స్ అవ్వనివ్వండి, ఇలాంటి జ్యూస్ గ్లాసెస్ అవ్వనివ్వండి, ఇలాంటి ప్లాస్టిక్ గ్లాసెస్ అవ్వనివ్వండి. ఇలాంటి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. అన్నీ మనం ఇనీషియల్‌గా మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే కుదరదు కాబట్టి మేము సజెస్ట్ చేసేదేంటంటే పేపర్ ప్లేట్స్. మీకు లీఫ్ ప్లేట్ చేయాలనుందా? లేకపోతే నార్మల్‌గా ఇట్లా ఫ్యాన్సీ ప్లేట్స్ చేయాలనుందా? ప్లేట్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ ఇవేవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ గాకుండా ఆల్రెడీ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళ దగ్గర ఈ ప్రొడక్ట్స్ మనం డైరెక్ట్‌గా ఇప్పిస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్‌లో ఇప్పిస్తాం. సో, ఈ ప్లేట్స్ తీసుకొని మార్కెట్‌లోకెళ్ళినప్పుడు ఈ ప్లేట్స్‌తో పాటు మా దగ్గర ఇవి కూడా దొరుకుతాయి అని చెప్పినప్పుడు కస్టమర్‌కి మార్కెటింగ్ ఈజీ అయిపోతుంది వాళ్ళకి. సో, ఇంకా ఇప్పుడు నార్మల్‌గా ట్రేడింగ్ ప్రాసెస్ ఇదంతా చెప్తున్నాము. ఈ మధ్య మనకి ఎక్కువ వచ్చే ఎంక్వైరీ ఏంది? నార్మల్‌గా ఏ ప్లేట్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారు? మోస్ట్‌లీ లీఫ్ అడుగుతారు. లీఫ్ ఎక్కువ అడుగుతున్నారు. ఒక టైంలో మనకి ఎక్కువ ఈ గ్రీన్, మల్టీ కలర్, ఫ్యాన్సీ ప్లేట్స్ అడుగుతుండే. ఇప్పుడు జనరల్‌గా లీఫ్ అందరూ ఎవరొచ్చినా ఎవరైతే మోస్ట్‌లీ యూత్ అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా! లీఫ్ మన దగ్గర లీఫ్ ప్లేట్ కోసం తీసుకున్న మిషన్స్‌లో ఆల్‌మోస్ట్ 30, 35 యూత్ ఎక్కువున్నారు. అందరూ అంటే మోస్ట్‌లీ ఈకో ఫ్రెండ్లీ ప్లేట్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు. మా దగ్గర ఈ ఈకో ఫ్రెండ్లీ కోసం మిషన్స్ ఎవరైతే తీసుకుంటారో అందులో 90% 25-35 ఆ ఏజ్ గ్రూప్ మధ్యలోనే ఉన్నారు. సో, ఇప్పుడు మనకి చాలా మందొస్తారు. ఇప్పుడు మనకి ఆల్‌మోస్ట్ పర్ మంత్ 300 అట్లా వస్తున్నారు గదా! ఇప్పుడు అంతమంది వస్తున్నారు. వచ్చి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని వెళ్తున్నారు. సో, అందులో మనకి ఎన్ని సేల్స్ అయితున్నాయి? ఒక 40, 50 40, 50 అయితున్నాయి. అంటే ఇగ వాళ్ళు మనం ఈ డీటెయిల్స్ అన్ని చెప్పినాక వాళ్ళ రిసర్చ్ వాళ్ళు చేసుకుంటారు మార్కెట్‌లోకి. వాళ్ళు ఎవరికైతే సెట్ అయితది అనుకుంటున్నారో వాళ్ళు మనల్ని అప్రోచ్ అయితున్నారు. రైట్. రా మెటీరియల్ గురించి ఏం క్వెషన్స్ అడుగుతున్నారన్న? మెటీరియల్ అంటే ఇప్పుడు మన వచ్చే కస్టమర్ ఏదైతే ఉందో ఏదైతే డిస్ట్రిక్ట్ నుంచి వస్తారో ఇన్ కేస్ మన దగ్గర ఉంటే మాత్రం మన దగ్గర రా మెటీరియల్ మొత్తం దొరుకుతుంది. అవుట్‌స్కట్స్‌కి వస్తే మాత్రం అక్కడ ఎక్కడైతే అవైలబుల్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్స్ అన్ని వాళ్ళకి రా మెటీరియల్ కాంటాక్ట్స్ ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు మనకేంటంటే ఈ రా మెటీరియల్ మోస్ట్‌లీ అంతటా ఉన్నాయి. చాలా యూనిట్స్ ఉన్నాయి. అందరూ మనతో కాంటాక్ట్‌లోనే ఉంటారు. వాళ్ళకక్కడ రా మెటీరియల్ దగ్గర యూనిట్ ఉంటే అక్కడ నంబర్స్ ఇస్తున్నాం వాళ్ళతో మాట్లాడిచ్చేసి. లేదనుకుంటే చాలా మంది ఏం చేస్తారంటే బల్క్‌లో చేసేవాళ్ళు. అంటే కొంచెం ప్రొడక్షన్ ఎక్కువ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే రిటర్న్ వెహికల్స్ చూస్తారు. ఫర్ సపోజ్ ఇప్పుడు అనంతపూర్ ఉంది. లేదా కడప ఉంది. ఇప్పుడు కడప కస్టమర్స్ ఏం చేస్తారంటే మా కస్టమర్స్ రిటర్న్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో కడప నుంచి ఏదో ఒక లోడ్ తీసుకొని హైదరాబాద్ ఏదో వెహికల్ వస్తది. లైక్ 22 ఫీట్ డీసీఎం అలా వస్తాయి. అవి ఎంప్టీ అయిన తర్వాత ఈ లోడ్ తీసుకెళ్తారు. సో, వాళ్ళకి అట్లా ట్రాన్స్‌పోర్ట్ తక్కువవుతుంది. ప్రొడక్షన్ అంటే వాళ్ళ ప్రొడక్షన్‌కి తగ్గట్టు రా మెటీరియల్ ఎక్కువ తీసుకెళ్తారు ఒకేసారి. అంటే మనకు డీసీఎంలో వచ్చేసి 1,00,000 షీట్స్ వస్తాయి. అంటే 1,00,000 ప్లేట్స్‌కి సరిపడా రా మెటీరియల్ అనేది వస్తుంది. అలా ఒకేసారి తీసుకెళ్తుంటారన్నట్టు. సో, అది కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్. ఎందుకంటే వాళ్ళ కడపలో రా మెటీరియల్ దొరికినప్పటికి కూడా ఇక్కడికి అక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్. ఒక 10 పైసాల. సో, వాళ్ళకి రిటర్న్ వెహికల్‌లో వచ్చినప్పుడు ఏంటంటే జస్ట్ ఒక 5 పైసాలోనే వాళ్ళకి అక్కడ డెలివరీ అయిపోతుంది. సో, ఈ ఆప్షన్ కూడా చాలా మంది చూజ్ చేసుకుంటారు. సో, ఇంకా అన్న మన డిస్పాచ్ ప్రాసెస్ ఎట్లుంటది? మిషన్ డిస్పాచ్ అనేది వాళ్ళు అడ్వాన్స్ పేమెంట్ చేసిపోతారు కదా! వచ్చిన రోజు వాళ్ళకి మిషన్ అంతా రెడీగా ఉంటది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేసి పంపిస్తాం. అక్కడికెళ్ళినాక టెక్నీషియన్ సపోర్ట్ కూడా మనం ఉంటుందని చెప్తాం.
అదే ఇప్పుడు మనకి మిషన్ తో పాటు మళ్ళీ రా మెటీరియల్ లోడింగ్ కూడా రా ఉంటుంది కదా. మెటీరియల్ లోడింగ్, ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ మిషన్ మనకి ఏదైతే మిషన్ లోడ్ చేసిన తర్వాత రా మెటీరియల్ దగ్గర రా పోతాం. మెటీరియల్ వాళ్ళు ఇంకా వాళ్ళకి ఎవరికన్నా ఏమేమి అవసరం ఉంటే అవి ఇంకా పేపర్ కప్స్ Rating ఉన్నాయో అవన్నీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చూపిస్తాం వాళ్ళు ఇస్తారు. ఇంకా ఒకటేసారి ఇవన్నీ మనం అరేంజ్ చేస్తే తీసుకొని వెళ్ళిపోతారు. అన్న ఇప్పుడు మనం డిస్పాచ్ ఇస్తున్నాం కరెక్టే. ఇప్పుడు డిస్పాచ్ ఇచ్చిన ప్రతి ఒక్క మిషన్ కి టెక్నీషియన్ వెళ్ళడం అవసరం అసలు? లేదు, మోస్ట్లీ ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ మన బండ్లు రెగ్యులర్ గా వెళ్ళే బండ్లు ఉంటాయి కదా, వాళ్ళని మాట్లాడుకుంటే ఏంటంటే వాళ్ళకి అంతా ఐడియా ఉంటుంది కాబట్టి మొత్తం క్లియర్ గా A to Z వాళ్ళకి చూపించి వస్తారు. ఒకవేళ వాళ్ళ వెహికల్ లేదు మాట్లాడుకున్నా వాళ్ళు ఓన్ వెహికల్ ఉన్నది, వాళ్ళే బండి తెచ్చుకున్నప్పుడు ఏంది అంటే మనం టెక్నీషియన్ అనేది వీడియో కాల్ సపోర్ట్ లో అయిపోతుంది. చెప్తాడు. మిషన్ అండ్ ఇంకోటి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మనం డెమో చూపిస్తాం చూపిస్తాం కదా, కాబట్టి మొత్తం easy. మొత్తం ఎవ్రీథింగ్ మనం ఇక్కడే చూపిస్తాం. యాక్చువల్లీ ఏంటంటే ఈ మోడల్స్ అనేవి సింపుల్ మోడల్స్, అంటే ఇప్పుడు ఈ కొత్త మోడల్స్ కాదు కాబట్టి, లైక్ 10 years 15 years నుంచి ఉన్న మోడల్సే కాబట్టి మోస్ట్లీ కస్టమర్ ఇక్కడికి వచ్చినప్పుడే మిషన్ అంతా రన్ చేసి చూపించేస్తాము. జస్ట్ మేము పవర్ ట్యాంక్ అనేది డిస్కనెక్ట్ చేసి ఇస్తాము, ట్రాన్స్పోర్ట్లో అటు ఇటు వెళ్తుంది కాబట్టి. జస్ట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే హైడ్రాలిక్ ఆయిల్ ఉంటుందో ఆయిల్ పోసుకొని 2 పైప్స్ ఫిట్ చేసుకుంటే చాలు. జస్ట్ వాళ్ళ ఎలక్ట్రీషియన్తో మాట్లాడిస్తే 5 minutes లో మిషన్ అనేది ఇన్స్టాల్ వాళ్ళే చేసుకోవచ్చు. నార్మల్గా లేడీస్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటారు మిషన్, అంత సింపుల్గా ఉంటుంది. వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఏమైనా డౌట్ ఉన్నా కానీ, అంటే ఇక్కడ వాళ్ళు చూసుకొని వెళ్తారు ఆల్రెడీ, స్టిల్ ఏమైనా డౌట్ ఉంటే మా టెక్నీషియన్ నెంబర్స్ ఇస్తాము, వాళ్ళకి వీడియో కాల్లో కూడా అసిస్ట్ చేస్తారు. లేదు అప్పటికి అవ్వట్లేదు అని అంటే ఖచ్చితంగా టెక్నీషియన్ వెళ్తారు. ఇంకా ఇప్పుడు మనకి ఇప్పుడు నార్మల్గా వెళ్తుంది, వెళ్ళిన తర్వాత 1 monthకో 2 monthకో 3 monthskో నార్మల్ సర్వీస్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. ఇప్పుడు సర్వీస్ ఇష్యూస్ వస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం? టెక్నీషియన్ పంపిస్తున్నాం. మైనర్ అయితే వాళ్ళకి వీడియో మేజర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా టెక్నీషియన్ కావాలంటే టెక్నీషియన్ వెంబడే పంపిస్తాం. మోస్ట్లీ అయితే వీడియో కాల్లో సాల్వ్ అవుతున్నాయి. ఇంకా అవ్వట్లేదు, కొంచెం లేడీస్ ఉన్నారు చేసుకోలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా Technician టెక్నీషియన్ పంపిస్తున్నాం.